వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసన సభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ అందరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రుల హృదయాలలో చిరంజీవి, ఆశయ సాధనకు ఆత్మార్పణ చేసిన త్యాగశీలి, ఆంధ్రుల చిరకాలం వాంఛ నెరవేర్చిన ధీశాలి అమరజీవి, ఇవే మా నివాళులు అంటూ ఘనంగా అమరజీవికి పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన వారికి నివాళులు అర్పించారు. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి వర్ధంతి ఈరోజు. అనేక సంస్థానాలను ఏకీకృతం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి వర్యులు, శాసన సభ్యులు, వేదిక మీద ఉన్న అతిథులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాష్ట్ర ప్రార్థనా గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. Manga
ధన్యవాదాలండి. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితానికి సంబంధించినటువంటి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. ఏవి ప్లేస్. తెలుగు వారి భవిష్యత్తు కోసం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తుడిగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని మహాత్ముని అనుచరునిగా గాంధీజీని ఇంతగా ఆకర్షించిన ఆ వ్యక్తి ఒక తెలుగువాడు. అప్పటికే గాంధీజీ ఆదేశాలను పాటిస్తూ ఆయన ప్రేమాభిమానాలు సంపాదించిన శ్రీరాములు. ఆ సందర్భంలో శ్రీరాములు గారి పట్టుదల, సంకల్పం గురించి తెలుసుకుని గాంధీజీ అన్న మాటలివి. అతనిలాంటి పట్టుదల, కార్యదక్షత కలిగిన వారు పట్టుమని 10 మంది ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం 1 సంవత్సరంలోనే వచ్చేది. మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 1901 మార్చి 16న గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. శ్రీరాములు గారి విద్యాభ్యాసం 20 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది. తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు 250 రూపాయల జీతానికి చేరి దాదాపు 4 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అయితే 25 ఏళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర సమరం వైపు మళ్ళింది. జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. 1935లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరాములు గారు. పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. సబర్మతి ఆశ్రమంలో తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ 1946 నవంబర్ 25న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ సందర్భంలో శ్రీరాములు గారి పట్టుదల, సంకల్పం గురించి తెలుసుకుని మహాత్మా గాంధీ ఆదరణ చూరగొన్నారు శ్రీరాములు గారు. హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు. అట్టల మీద నినాదాలు రాసి, కాలికి చెప్పులు, గొడుగు లేకుండా మండుటెండలో తిరుగుతుండేవారు. ఆ సమయంలో 1947 ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు. వీధుల్లో పరిగెత్తారు. అందరితో సంతోషం పంచుకున్నారు. ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది. కారణం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. మద్రాసు నుండి తంజావూరు వరకు తెలుగు వారు ఉన్నప్పటికీ తెలుగు వారికి గుర్తింపు లేదు. 1952 నాటికి కూడా ఆంధ్ర వాళ్ళంటే ఎవరికీ తెలియదు. అధికారం మొత్తం మద్రాసు వారి చేతిలోనే ఉండేది. తెలుగు వారిని బానిసలుగా చూసేవారు. పైగా తెలుగు వారు ఆరంభశూరులు అని అవహేళన చేసేవారు. తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ ప్రభుత్వం సీతారాం దీక్షను భగ్నం చేసి తెలుగు వారి గుండెల్లో భయం నింపాలన్న ప్రయత్నం చేసింది. నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది. అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరాములు గారు ఎక్కిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసుకు బయలుదేరి వెళ్లారు. మద్రాసు నడిబొడ్డున
బలుసు సాంబమూర్తి గారి ఇంటి వద్ద ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజలు శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు, ఊరేగింపులు మొదలుపెట్టారు. అప్పటి వరకు తెలుగువారంటే ఆరంభశూరులే ఈ దీక్ష త్వరలోనే ముగుస్తుందిలే అన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి రాజాజీకి చెమటలు పట్టించింది. శ్రీరాములు గారి పోరాట పటిమ ప్రధాని నెహ్రూను కూడా కలవరపరిచింది. దాంతో రాజాజీ ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ వారిని అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు. మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు. అయితే శ్రీరాములు గారి దీక్షకు రాజకీయ మద్దతు లేకుండా చేసే ప్రయత్నంలో రాజాజీ విజయం సాధించారు. ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు తప్ప నాయకులెవ్వరూ శ్రీరాములు గారి దీక్షకు మద్దతు తెలపలేదు. నాయకులు లేకపోతే ఏంటి, మేమున్నా అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకుని వచ్చేవారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. అప్పటికే నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారాయన. తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. తన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా శ్రీరాములు గారు ధైర్యం వీడక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. అటూ ఇటూ తిరుగుతూ అతి తక్కువగా మాట్లాడుతూ తన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని, ఎవరూ అల్లర్లు, హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు ఉత్తరాలు రాస్తుండేవారు. కానీ వాస్తవానికి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఆహారం లేక, నీరు కూడా తాగలేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు శ్రీరాములు గారు. డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి, నా ప్రాణం నిలబడడం కన్నా నా తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబడడమే నాకు ముఖ్యం అని తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ నెల నిరాహార దీక్షకు 50 రోజులు దాటాయి. పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు శ్రీరాములు గారు. బరువు పూర్తిగా తగ్గిపోయి 15.8 కేజీలకు వచ్చారు. దీక్ష చేయడం వలన పేగులో పుండ్లు పడి నోటి నుంచి పురుగులు బయటకొచ్చి ఆ హృదయ విదారక దీన స్థితిలో శ్రీరాములు గారిని చూసి ప్రజలు బాధతో తల్లడిల్లిపోయారు. 1952 డిసెంబర్ 15 అప్పటికి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు 58 రోజులు. ఆ రోజు ఉదయం నుండి ఆయన స్పృహలో లేరు. అప్పుడప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కళ్ళు మూతపడిపోయేవి. దాంతో శ్రీరాములు గారిని చూడనివ్వకుండా సందర్శకులను ఆపేశారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు. గాంధీజీ మెచ్చిన దేశభక్తుడు, హరిజనోద్ధరణకై పోరాడిన మానవతావాది, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. అయినప్పటికీ ఆయన పాడె మొయ్యడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఆ దశలో స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీరాములు గారి మిత్రుడు సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుడివాడకే చెందిన మోపర్రు దాసు అనే హరికథ కళాకారుడిని కలుపుకుని తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకు పూనుకున్నారు. ఆ మహానుభావుని శివయాత్రలో అమరజీవి అంటూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు. అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది. అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు.
చివరకు పోలీసు కాల్పుల్లో 8 మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి. దాంతో నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాజాజీని మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి 1952 డిసెంబర్ 19న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కార్యక్రమాలు మొదలు పెడతానని ప్రకటించారు. ఆ ఫలితంగా 1952 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్రగా అవతరించింది. ఇలా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది. 1985లో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే 2వ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ 2018 మార్చి 20న GOMS నంబర్ 67ను విడుదల చేశారు. అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని 2019 ఫిబ్రవరి 14న జారీ చేసిన GOMS నంబర్ 21ను జారీ చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆత్మార్పణ దినం అమలు కాలేదు. నాటి జీవోకు కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ 15వ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను, దేశభక్తిని స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తెలుగు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఉన్నతి కోసం మనమందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం. అమరజీవి ఆశయానికి తోడుగా నిలుద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత విశేషాలతో ఏవి వీక్షించారు. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు కొలుసు పాదసారథి గారిని కోరుతున్నాం. ఇప్పుడు ఆర్జే వైసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య వ్యాపార సోదరీమణులందరికీ నా పాదాభి వందనాలు. మరి ఈ రోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్న కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం. వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, మరి గత ప్రభుత్వ పాలకులు చూసినట్టయితే నవంబర్ 1 ఎన్డీఏ కూటమి చెయ్యలేదని, పొట్టి శ్రీరాములు గారిని మేము అశ్రద్ధ చేశామని అనేక మార్లు వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఒక మాట ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఎంతో మంది ఫైటింగ్ చేసినా కూడా కేవలం ఒక్క ప్రాణత్యాగం, అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే 100 మంది బలిదానం చేయాల్సి వచ్చింది. అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే అవునా కాదా? జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.
మరో అటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున అధికారికంగా చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికలుగా హామీ ఇచ్చిన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని అనేక మంది ఆర్యవైశ్య సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చినా కూడా మనమేదో చెయ్యట్లేదని ఒక అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం అంటే ఏదో దండేసే కార్యక్రమం కాదు, నవంబర్ 1 కాదు, జూన్ 2 అంటున్నారు. ఇలా అనేక రకాల కన్ఫ్యూజన్ డేట్స్ ఉన్నాయి. వీటి మీద అనేక రకాలుగా బయట మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏ రోజైతే డిసెంబర్ 15వ తారీఖు మరణించారో అదే ఆంధ్రప్రదేశ్ కి అసలైన అధికారిక దినోత్సవం. దానిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేనే స్వయంగా వచ్చి అధికారికంగా కార్యక్రమం గ్రామ స్థాయి వరకు నిర్వహించేదాకా ముందుకు తీసుకెళ్తానని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పటమే కాకుండా పొట్టి శ్రీరాములు గారి భావితరాలకి తెలిసే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున ఎస్ఏ రైటింగ్స్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మన కూటమి ప్రభుత్వం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేస్తూ నిజమైన పొట్టి శ్రీరాములు వారసులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గారికి గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు అనేక మంది పెద్దలున్నా కూడా ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, పొట్టి శ్రీరామ్, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక నెలకొనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి అభిమానులకి, తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఆ మహానుభావుడు ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ మహానుభావుని ప్రాణత్యాగానికి అర్థం ఉండేటట్టుగా మనం భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికే 1985లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి కానించి, చంద్రబాబు నాయుడు గారి కానించి, ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం కానించి మరి నేటి వరకు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని కానీ, అలాగే ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని కానీ భావితరాలకి తెలిసే విధంగా మరి కార్యక్రమాలు చేపడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆ మహానుభావుడు ఆ రోజు 1953లో ఆయన గనక ఆ రోజున ఆ పోరాటం చేసి ఉండకపోతే, ఆయన ఆత్మ బలిదానం చేసి ఉండకపోతే వాళ్ళ రాష్ట్రమే వచ్చిండేది కాదు. తెలుగు ప్రజలకి మద్రాసీలు అనే పేరుతోనే పిలువబడి ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరి మనది నుంచి పక్క రాష్ట్రాలు విడిపోయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా ఉంది. తెలుగు వారి హక్కుల కోసం, తెలుగు వారి బాగోగుల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం కష్టపడతా ఉందనే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్ననే 2047 మరి విజన్ డాక్యుమెంట్ ని కూడా రిలీజ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అనేది కూడా మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ రోజు 1947లో స్వతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు గారికి మహాత్మా గాంధీ గారు ఏదైతే మహా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ విధంగా అయితే కొనియాడారో, ఇవాళ అంతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిగా ముందుకెళ్తుందని, ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ప్రతి సంవత్సరం కూడా వాడవాడల ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకి, అంతేకాకుండా వేదిక ముందు ఉన్న పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్ణయించడం మనం చాలా గొప్ప విషయంగా మనం అందరం కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆయన చేసిన కృషి. ఎప్పుడైతే ఆంధ్రులు అందరూ ఆరంభ స్వరత్వం అని అనుకునేవాళ్ళు, ఆంధ్రులు అందరూ ఆరంభ స్వరత్వం కాదు, పట్టుదలతో ఏదైనా సాధించగలరని ఆయన ఆత్మార్పణం చేయటం, ఇవాళ మన రాష్ట్రం ఏర్పడటం, ఇది నిజంగా మనం ఇవాళ రాష్ట్రంలో మనం ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. తప్పకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అదే విధంగా అదే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు రావటం మన బిడ్డల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన విజన్ 2020 ప్రారంభించినప్పుడు మేమందరం కూడా విజన్ 2020 మేము కూడా చిన్నపిల్లలం, మాకేం అర్థం కాలేదు. ఇవాళ అటువంటి ఫలాలు హైదరాబాదే కాకుండా ఆ ఫలాలు అనుభవించిన లక్షల మందిలో కూడా నేను కూడా ఒకడిని. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ మొన్న రిలీజ్ చేశారు. అటువంటి విజన్ డాక్యుమెంట్తో మన పిల్లల భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉండబోతుందని, ఇటువంటి మహనీయుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి, దార్శనికుడు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న నా సహచార మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోట్లాది మంది తెలుగు వారి ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతి సాక్ష్యం మన పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఆయన ఆ రోజు చేసిన ఆత్మార్పణ మూలంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు లభించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని, ఈ ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం, మరి ధర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు గారి గౌరవం ఇంకా పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ అవతరణతో పాటు ఒక గొప్ప సామాజికవేత్తగా కూడా ఆ రోజు హరిజనోద్ధరణ కోసం పోరాటం చేస్తమే కాకుండా నిరాదీక్షలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 1900 మన స్వాతంత్ర్యంకు ముందు ఏ విధంగా ఈ దేశంలో హరిజనులందరినీ కూడా కించపరిచేవాళ్ళు, అంటరాని మహమ్మారి ఏదైతే ఉందో ఆ రోజు ఎంత ప్రబలి ఉందో దేశవ్యాప్తంగా మనందరికి కూడా తెలుసు. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో ఆయన దేనికి విరవకుండా నిరాహార దీక్ష చేసి దళితులకు కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పేసి మరి ఆ రోజు పోరాటం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంతేకాకుండా ఆయన పోరాట ఫలితంగానే మద్రాసు రాష్ట్రంలో అనేక శాసనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం ఒక ఆర్డర్స్ కూడా ఇచ్చింది. వారంలో ఒక రోజు ప్రతి కలెక్టర్ కూడా ఈ హరిజనోద్ధరణ కోసం కృషి చేయాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందంటే ఆ మహనీయుడు గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి మన పూర్వీకులు పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, లేదు
గాంధీజీ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వాళ్ళంతా పోరాటం చేసి త్యాగాలు చేసింది మన దేశం, మన రాష్ట్రం, మన ప్రజలకి బంగారు భవిష్యత్తు ఉండాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడిన జీవనం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళంతా కూడా త్యాగాలు చేశారు. కానీ ఈరోజు మనం చూసాం గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా అరాచక పరిపాలన చేసిందో, ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా మంటగలిపిందో, కేవలం తన స్వార్థంతో పరిపాలన ఏ విధంగా చేసిందో కూడా మనందరం కూడా చూసామని చెప్పేసి మనం చేస్తాను. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే మనందరికీ తెలిసి ఇందాక చెప్పారు, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ జూన్ 2వ తారీఖున ఆ రోజు నా వ్యక్తిగత అభిప్రాయం కేవలం చంద్రబాబు నాయుడు గారిని బలహీనం చేయటానికే ఆ రోజు తెలంగాణ వాదనని తీసుకొచ్చి ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోవటానికి బీజాలు పడ్డాయని చెప్పేసి కూడా నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఆ పోరాటాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ తెలుగు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జూన్ 2వ తారీఖున మరి ఆంధ్ర విడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని తేదీలు ముఖ్యంగా ఉంటే ఈ రోజు దిగజారి ఏ విధంగా రాజకీయాలు చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర వచ్చే సంవత్సరం నుంచి ఈ ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి ఉత్తర్వులు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తున్నాను. మరి ఏ విధంగా గత ప్రభుత్వం మనందరం కూడా ఆలోచించేయాలి. మన పూర్వీకులు ఏ లక్ష్యం కోసం ఈ దేశానికి, రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ స్వాతంత్ర ఫలాల్ని మన భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇక్కడ ఒక సుస్థిరమైన ప్రభుత్వమే కాదు, ఒక రాజ్యాంగాన్ని, చట్టాల్ని గౌరవించి ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేసే ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ రోజైతే స్వార్థంతో కూడిన వ్యక్తులు అధికార పీఠం మీద కూర్చుంటారో ఆ రోజు వారికి మేలు జరిగిద్దేమో కానీ ప్రజలకు మాత్రం అంతా కూడా నాశనమే జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. ఎంత ఘోరమైన పరిపాలన చేశారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి స్వార్థమైన ఎజెండానే తప్పితే, కేవలం వేరే వాళ్ళకి పేరు వస్తుందనే ఒక కుచితమైన బుద్ధి తప్పితే పోలవరాన్ని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్, పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క మరి లైఫ్ లైన్ అనేది కూడా తెలుసు. ఈరోజు మాట్లాడుతున్నారు ఏం వెల్త్ సృష్టించారు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు ఏం వెల్త్ సృష్టించారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంది. మీరు చేసిన నాశనాన్ని, మీరు చేసిన విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి పట్టాలెక్కించడమే పెద్ద వెల్త్ రాష్ట్రానికి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. మీరందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారో. 10 సెంట్లు ఉన్న రైతు దగ్గర నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు వరకు కూడా ఏ విధంగా భూముల విలువలు పడిపోయి ఎవరు కూడా పెట్టుబడికి రాని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రభుత్వం అందరం కూడా చూశాం. అదే ప్రభుత్వం కొనసాగినట్లయితే ఈ రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆస్తుల విలువ మనందరం కూడా చూసుకుంటాం. మన తండ్రి ఉన్నప్పుడు నాకు 10 లక్షల ఆస్తి ఉంటే ఈ రోజు 10 కోట్ల ఆస్తి పరుణ్ణి నేనని చెప్పేసి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది సంతోషపడతారు. ఏ విధంగా ప్రభుత్వ పరిపాలన మూలంగా అవన్నీ కూడా ఆస్తుల విలువలు పెరుగుతాయి. ప్రభుత్వం చేసే విధానాల మూలంగా, కేవలం ఆ ప్రభుత్వం చేసిన విధానాల మూలంగా భూముల రేట్లు పడిపోయి ఏ విధంగా రైతులు నష్టపోయారో, ఆఖరికి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఏం చేసిందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం పన్న ధాన్యానికి 4 నెలలు కూడా డబ్బులు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 1620 కోట్లు కట్టడమే కాకుండా ఈ రోజు రైతు పండించిన ప్రతి గింజని కొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించి వారు అమ్మిన ధాన్యానికి 24 గంటలు కాదే సుమా 6-7 గంటల్లో కూడా డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను. ఈ రోజు విజన్ చెప్తా ఉన్నారు. ఏముంది విజన్? మళ్ళీ పాతకాలం చంద్రబాబు నాయుడు గారు. ఎస్, పాతకాలం చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు విజన్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు మనందరం కూడా చాలా మంది దాన్ని ఎద్దేవా చేసి ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా వాస్తవాలు. మన పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందారో ఆయన విజన్ మూలంగా మనందరం కూడా చూసాం. ఆయన అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రోడ్డు మీదకి వచ్చింది జనం. 138 దేశాల్లో యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేశారంటే ఆయన విజన్ మూలంగానే వీళ్ళందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ రోజు ప్రతి పేద ఇంట్లో కూడా
అమెరికాలో ఉన్నారు. అమెరికా అంటే బలహీన వర్గాలు, దళితులు, అమెరికా అంటే ఎక్కడో ఉందని సినిమాల్లో చూస్తున్నాయి తప్పితే అమెరికా వెళ్ళిన కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకముందు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు దళిత వాడికి వెళ్ళండి, బలహీన వర్గాల కాలనీకి వెళ్ళండి, ప్రతి ఇంట్లో కూడా చాలా మంది ఇళ్లలో అమెరికా వెళ్లి సెటిల్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి మంచి ఇల్లు కట్టించే పరిస్థితి వచ్చిందంటే ఆయన విజన్ అని చెప్పేసి మనం చేస్తామని నేను ఈ రోజు సైబరాబాద్ మన కళ్ళ ముందున్నా కూడా గుడ్డి వాళ్ళకి మెల్లే ఏం చేశారు 2020 అంటే ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళండి. ఈ రోజు మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. వెళ్తే ఏదో ఒక న్యూనతాభావం, దీన్ని వదిలేశామే అని చెప్పేసి ఎంతో బాధతో ఉంటాం మనందరం కూడా అని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ అటువంటి సైబరాబాద్ ఈ రాష్ట్రంలో ఏర్పడాలంటే విజన్ 2047 ఏదైతే ఇచ్చారో అదేమి చంద్రబాబు నాయుడు గారు 2047 లో ఉండి ఆ ఫలాలు సాధించాలనే ఆలోచన కాదు, కానీ మన భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం ఆయన ఒక విజన్ చేశారు. తప్పకోకుండా విజన్ లో ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఒక రోజు అడిగాను, మన కేబినెట్ మీటింగ్ కూడా క్షమించాలి, చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ అన్నాను సార్ బలహీన వర్గాలకు కూడా తమరు ఆలోచించారంటే సారథి బలహీన వర్గాలు, దళితులు ప్రతి కుటుంబానికి కూడా ఈ విజన్ 47 ఒక మార్గనిర్దేశం చేస్తుందని చెప్పేసి మరి ఆయన మహానుభావుడు చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ఆ 2047 మూలంగా కేవలం కొన్ని వర్గాలు అంటున్నారు, కొన్ని వర్గాలకి మేలు జరిగింది అంటున్నారు, కాదు బలహీన వర్గాలకి, దళితులకి, పేద వర్గాలందరికీ కూడా ఈ 2047 మూలంగా మేలు జరిగిద్దని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా సవినీయంగా మనం చేస్తూ మరి పొట్టి శ్రీరాములు గారి దేనికోసం అయితే పోరాటం చేశారో, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదేవిధంగా తెలుగు వారి మరి ఉన్నతిని ఇంకా పెంపొందింప చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో అందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ జీవించే పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. సామాన్యుడిలా కనిపించే అసామాన్యులు ఆయనే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న నాటి గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ అంటే ఇది వర్ధంతి కదా, పరిస్థితి బాగుండదని అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. మనం ఎందుకు వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే ఎవరి వల్ల అయితే మనం వచ్చామో వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే, మంటలు మండిపోతా ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంక మట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది,
కొడుకు చనిపోయాడు. కేవలం సమాజం కోసం, దేశం కోసం బతికిన మహానుభావుడు ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించింది. అంత మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసినవాడు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. INPR డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా తీశారు, చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు, గుండెలు కదిలించేలా తీశారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం, ఇది నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారత్ 2 ముక్కలుగా విడిపోతుంటే మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మన అన్ని మతాలు ఒకటి అని మనం పట్టుకుంటే అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటే ఆయన ఒకవైపు నరికేస్తా ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని. అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపి ఉంచాలనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం, అందరికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట. ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. అలాంటిది మనం ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన. ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు కేబినెట్ లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి, సరిపోవట్లేదు, ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత చాలా గొప్పగా చేద్దాం, దీన్ని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి. ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డామంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను సాష్టాంగపడి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది. త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఒకరి ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి.
తనని దాటి ఆలోచించేవాడు. తన కుటుంబం కాదు, ఇది నా కుటుంబం, జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడు. తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు. తన కుటుంబాన్ని దాటి, తన పరిసరాల్ని దాటి, తనది అని దాటి వచ్చినవాడు మహానాయకుడు అవుతాడు. అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి, మా అందరికీ ఒక బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులై ఉండాలని చెప్పి 10 సార్లు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోద్దంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము. అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు అన్నం తింటున్నాను, నేను ఒక పదవి వచ్చింది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల. అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ మంత్రి పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 2047 ఆవిష్కరించారు పుస్తకాన్ని. ఎలా ఉండాలి విజన్ అనేది. ఆయన ఒక పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసులు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి, తెలుగు వాడు కాలర్ ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పాను, ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను. ఆయన మనుగడ సభలో చెప్పాను, చాలా కష్టం ఒక పార్టీని నడపడం. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం, కంకణబద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇంత పెట్టుబడి పెట్టబోతున్నాం, లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం, లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని. దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. ఏ జిల్లాలో అయినా సరే, మనకున్న 26 జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధిని పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన. 1990లో కూడా విజన్ 2020 ఏంటి అర్థం లేదన్నది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు. ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది, దానిలో కొన్ని లక్షల మంది. మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకెళ్ళి, అలాంటిది ఆయన మళ్ళీ ఈ 24 కూర్చొని రేయింబవళ్ళు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని 2047 విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది. మనందరం కంకణబద్దులై ఉందాం. అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉంటాం, ముందుగా కమిటెడ్గా ఉంటాం తెలియజేసుకుంటాం. మరోమారు పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో లేటెస్ట్ టెక్నాలజీని అభివృద్ధి పరుచుకుంటూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఒక దిక్సూచి, శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ రానున్న తరాలకు మంచి భవిష్యత్తును, స్వర్ణాంధ్రని అందించడమే లక్ష్యం. అమరజీవి
శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఇప్పుడు. గౌరవనీయులు, మిత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపై ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి, ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు మనం అందరం, తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది, ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు. ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు. మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆయనకు తప్పలా. కడాలని 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే
ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను కేబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం. అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. కానీ ఈరోజు ఇంకొక రోజు, ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. ఒక పక్క తెలుగు జాతి కోసరం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసరం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారైతే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి, ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు, భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు. అయితే అందరం మెడ్రాస్ పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు. అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది, కలిసింది, చాలా ఇబ్బందులు పడ్డాం. జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మెడ్రాస్ లో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి 1953లో 3 వరకు 50 ఏళ్లు పోరాటం చేశారు. అంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు, మహాత్మా గాంధీ గారు పోరాడారు. ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతో మంది పోరాడి, కొంతమంది వీరోచితంగా ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు. అల్లూరి సీతారామరాజు గారు చూశాం. ఆయనైతే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడాన ఈయనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే 1912లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదవోలులో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ ఒకటే అడిగారు, తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి 1913లో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి
బాపట్లో కూడా నినదించారు. ఒక్క విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు, మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్లే స్వతంత్రం ఇస్తారని చెప్తే కడాన అదే నిజమయ్యే పరిస్థితికి వచ్చింది. మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1948 మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన తెలియజేశారు. ఆ సంవత్సరమే జూన్ 17న దార్ కమిషన్ వేశారు. అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొంచెం ఈ చరిత్రలో కొన్ని ఉన్నాయి, విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు. అది చూసి అతను 1945 డిసెంబర్ 10వ తారీఖున ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని. అంటే మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది. కడాన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి, ప్రాణత్యాగం చేశారు కాబట్టి, ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది కాబట్టి మనకి ఇది వచ్చే పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత మీరు చూస్తే నెహ్రూ, పటేల్, పట్టాభితో ఏర్పాటైన కమిటీ మద్రాసు నగరాన్ని వదులుకుంటే తెలుగు రాష్ట్రం ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. చాలా నగరాలు వదులుకున్నాం మనం. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్లీ రావడం, మళ్లీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ నేను చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు, సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఈ దీక్ష చేస్తే ఆ రోజు నెహ్రూ టెలిగ్రామ్ పంపించాడు దీక్ష విరమించమని. కానీ ఏ మాత్రం కూడా వినకుండా ఆయన చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితమే మనకి ఈరోజు రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన చనిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథం శాసన మండలి సభ్యుడు, ఇంకొక పక్క సీతారామయ్య కేంద్ర వైఖరిని తప్పుపడుతూ అప్పుడు రాజీనామాలు చేశారు. దాంతో ఓసారి ఉద్యమాలు చూసినప్పుడు మీరు ఒక విచిత్రంగా ఉంటాయి. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక్కొక్కరు గారు రాజీనామాలు చేసి ఇలాంటి రాజకీయ పరిణామాలు కూడా తోడైతే ఉద్యమం తీవ్రమవుతుంది. దానివల్ల పాలకులు దిగొస్తారు. ఆ విషయం వారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉద్యమ తీవ్రతను గుర్తుపెట్టుకొని ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, తర్వాత ఉద్యమం, ఇవన్నీ గుర్తుపెట్టుకుని 1952 డిసెంబర్ 19న ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అది చరిత్ర. అక్కడి నుంచి మీరు చూస్తే రాష్ట్రం వచ్చింది.
నాయకులు ఏం చేయాలని ఆలోచించారు. మళ్ళా విడిపోయారు. కమ్యూనిస్టులు విజయవాడ కావాలన్నారు రాజధాని. సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కర్నూలు కావాలని చెప్పి పట్టుబట్టారు. అదేవిధంగా గౌతల అచ్చెన్న వీళ్ళందరూ విశాఖపట్నం కావాలన్నారు. దాంతో కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళా కూర్చొని ఆలోచించి ప్రకాశం పంతులు గారు అందరూ కూడా మీరు ఒకసారి చూస్తే కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒప్పందం చేసుకొని ఇది తాత్కాలికంగా ఉంటుంది. అప్పటికే ఒక పక్క హైదరాబాద్ నుండి కలపాలని చెప్పి ఉద్యమాలున్నాయి కాబట్టి ఆలోచిస్తామని చెప్పి ఆ రోజు తాత్కాలికంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోయారు. 11 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు 1953 ఆగస్టు 10న పార్లమెంట్ ఆమోదించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో 11 ఉన్నాయి, తర్వాత 13 జిల్లాలు వచ్చాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత స్వయం పరిపాలన అక్టోబర్ 1వ తారీఖున 1953లో కర్నూలు రాజధానిగా స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మంది విశాలాంధ్ర మీరు ఒకసారి చూసినప్పుడు విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. 1946 నుంచి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు ఉద్యమం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత 1956 ఫిబ్రవరి 1న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి నాటి ఉప ముఖ్యమంత్రిగా ఉండే నీలం సంజీవ్ రెడ్డి గారు విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ముందుకు వచ్చారు. దాని ఫలితం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నారంటే ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1969లో తెలంగాణ కోసం రాష్ట్ర ఉద్యమం జరగడం, తర్వాత ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు జరిగి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారంతా ఒకటే అని చెప్పే ఉద్యమంతో ఆయన ముందుకు పోవడం, ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగు వారందరినీ గుర్తించే విధంగా ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఆలోచించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకుని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, వాటర్ ఇవ్వాలని, బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకో పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్ గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.
అదే మరిగా ఓకే చెప్తాను. అదే విధంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్ 2న నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది, ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఎప్పుడు చేశారో అది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం చేశాం. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం ఇలాంటి నాయకుల్ని మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకోవడం, జాతి ప్రయోజనాల కోసం ఏ విధంగా పోరాటం చేశారో, ఏ విధంగా ప్రాణ త్యాగాలు చేశారో ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుని వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క లెగసీని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడుండే మన మీదనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5,50,00,000 మంది పైన ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. అందుకే ఇప్పుడే మిత్రులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు, మేమేదో ఇక్కడ రాష్ట్రంలో మాటలు చెప్పడానికి లేవు. ఈరోజు మీరు చూశారు, తెలుగు జాతి అనేక సమస్యలను చరిత్రలో ఎదుర్కొంది. మెడ్రాస్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్ళాం, మళ్ళా విజయవాడకు వచ్చాం, అమరావతికి వచ్చాం, ఇలాంటి సమస్యలు వచ్చాయి. అంత మునుపు కూడా సమస్యలు వచ్చాయి. నేను ఆ రోజు హైదరాబాద్ని తెలుగు జాతి కోసం ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తయారు చేయాలని కంకణం కట్టుకొని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. మేమందరం ఆ దారిలో పోతా ఉంటే ఎప్పుడు చూడలేదు. దారిలో పోవడానికి కూడా అవకాశాలు, పక్కన ఒకటే రోడ్డు ఉండేది. హైదరాబాద్ యూనివర్సిటీకి పోవడానికి ఒక రోడ్డు మాత్రం ఉండేది. అలాంటిది కొండల్లో గుట్టల్లో మీరు సైబరాబాద్ నగరాన్ని మీ విజన్ లో చూశారు. ఈరోజు అది నెంబర్ 1 సిటీ అయిందంటే అది మీ విజన్ అని చెప్పి వారు ఎప్పుడు అంటా ఉంటారు. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు భారతదేశంలో ఒకప్పుడు తిండి కూడా లేకుండా కరువు వస్తే ఎన్నో సమస్యలు వచ్చేటివి. అక్కడి నుంచి ఎంతో మంది వ్యక్తులు అనేక విధాలుగా పనిచేసి ఈరోజు మీరు చూస్తే గ్రీన్ రెవల్యూషన్ ని, వైట్ రెవల్యూషన్ ని, లేకపోతే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు గారు. వీళ్ళందరి త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు చేస్తూనే ఒక నేషనల్ లెవెల్లో మీరు చూసినప్పుడు జాతీయవాదిగా ఆయన ముందుకెళ్లాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దృక్పథం, దేశాభివృద్ధితో ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మేమందరం కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు. 2047కి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది. ఇది ఒక వ్యక్తి కోసరం కాదు, ఒక కులం కోసరం కాదు, ఒక మతం కోసరం కాదు,
ఒక కుటుంబాని కోసరం కాదు, కొంతమంది కుటుంబాల కోసరం కాదు. ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో, 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేము ఒకటి ఆలోచిస్తున్నాం. ఈరోజు సమాజం, ఈ రోజు మేమేం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశం. రెండోది, రేపు మీరు ఒక భరోసాతో, ఒక నమ్మకంతో మీరు ముందుకు, ఒక ఆశ, మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుందని చెప్పడం. ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను కూడా మీ అందరికీ చెప్తున్నా, సుస్థిరత అనేది చాలా ముఖ్యం, స్టెబిలిటీ. ఈ రోజు మనం చూసాం, కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు, కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది ఆహర్నిశలు పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు. కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అడుగుతున్నా, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడా లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏది చెప్పినా నమ్ముతారనేది. ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేట్ సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరగని దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది. విభజన అంటే కూడా 19లో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలుగా కష్టపడుతున్నాం. 6 నెలల్లో మీరు చూస్తే ఎప్పుడు వచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు, త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు. ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కష్టం అనిపించినా కాదు, ఇది చేస్తాం అని మళ్ళీ ముందుకు పోతున్నాం. ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకుపోతా ఉంది. నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్ లో కూడా చెప్పాం. మేము వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం. సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం, ఆరోగ్యంగా ఉండే మార్గం, ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం. మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు, అది కూడా చెప్తున్నా. లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వాములు అయితే కూడా కరెక్ట్ కాదు. ఏమైందో మీరు చూశారు. 19లో ఎత్తున చేయి పెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది, ఓసారి జ్ఞాపకం ఉండాలి. ఒక పొట్టి
పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు తప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా, కొంతవరకు అందరం బాధితులమే. 32,000 కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలు ఎంతంటే 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కడాన నాకు దిక్కుదోచిన పరిస్థితుంది. ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, మిత్రుడు అంటారు, మీకు చాలా అనుభవం సార్ అంటాడు, చాలా ఓపిక కూడా ఉంది అంటాడు. ఓపిక ఉంది, అనుభవం ఉంది, కానీ నాలాంటి వాడికి కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుందంటే, ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు, లేకుంటే అది కూడా లేదు. చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఈరోజు అమరావతి పని ప్రారంభమైన, పోలవరం పని ప్రారంభమైన, గుంతలబడిన రోడ్లకు మళ్లీ గుంతల పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన, అన్నా క్యాంటీన్ పెట్టిన, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు పెన్షను, ఇంకో పక్క 10,000, 15,000 ఇస్తున్నాం. అది మాకుండే హ్యూమన్ యాంగిల్. నేను గాని ఈ వేదిక పై నుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం, ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులు తాత్కాలికం. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం, దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మంచిని గుర్తుపెట్టుకోవాలా, చెడును కూడా ఒక పక్కన మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి, మళ్ళీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా, అది చేసినప్పుడే మన నాయకులకి మనం నివాళులర్పించినట్టు అవుతుంది. వచ్చే ఏడాది 2025 మార్చి 16 నుంచి 125వ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది. దీన్ని ఘనంగా చేద్దాం. నేను ముందే చెప్పాను, పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని. అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం, ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు, ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేసి ముందుకు పోయే సమయంలో మళ్లీ రాష్ట్రం నుండి అందరిని కోరుతున్నా, నా ఆలోచన 2047కి అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర $42,000 అన్నాను. $42,000 అంటే ఇప్పుడు $3,000 ఉంది. 3,000 అంటే 2,50,000. రేపు 42,000 అంటే ఈ లెక్కన వేసుకుంటే దగ్గర దగ్గర
20 నుంచి 30 లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి, ఇంకా ఎక్కువ ఉండాలి. అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే, ఈరోజు మన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి తృప్తి అనమాట. 25 ఏళ్లకు మునుపు, ఏదో 100 ఏళ్లకు మునుపు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను. నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో. దాని విలువ గాని దాని భవిష్యత్తును కానీ నేను గుర్తుపెట్టుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు, ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం, పెద్ద ఎత్తున మోసేవాళ్ళు, ఇప్పుడు అన్ని కూడా పోయినాయి. సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి. ఒకప్పుడు రాసి అలిచిపోయేవాళ్ళు లెక్కలు, ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా, ఊరికి క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి. ఒకప్పుడు తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే, అది కూడా అక్కర్లా, ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి. ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు, ఒకప్పుడు 1650 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు. 8 నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు. ఈ ప్రభుత్వం వస్తానే ఆ 1600 కట్టాం. ఇంకొక మాట చెప్పాను, 1600 కట్టడమే కాదు, 48 గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా అన్నాను, మేము 4 గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషనర్ అంటే, 4 గంటలకు అవసరం ఏంటి, అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం. రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు, ట్రాక్టర్ని సంతకం పెడతాడు, కంప్యూటర్లో ఎంటర్ చేస్తాడు, ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి. అలాంటి విధానాల కోసం మేము ఆలోచిస్తున్నాం. మీరు తిరిగే పని లేకుండా మీ ఇంటికి మేము రావాలి. మీరు ఎవరి దగ్గర మీరు కంప్లైంట్ చేసి, అందుకే తొందరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. మీరు ఒక పని పెడితే, మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ సాధ్యం, అసాధ్యమేం కాదు. నేనేదో ఏదో మాట్లాడుతున్నాను అనుకోవద్దండి, ఇవన్నీ కూడా వీలవుతాయి, అవన్నీ కూడా చేద్దాం. అవన్నీ జరగాలంటే మళ్ళా మీలో కూడా కొంచెం ఆలోచన రావాలి. ఏదో ఈయననే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మేము వింటా ఉంటాం అని కాదు. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలుంటే మీరు ఉపయోగించుకోండి, నాకు సహకరించండి. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన పరిపాలనకు నాంది పలకాలనేది నా అభిమతం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం. దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. దగ్గర 35,000 పనులు, 4,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం. ఇలాంటి 1-2 అది చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి. మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్లీ కట్టే పరిస్థితికి వచ్చాం. అసాధ్యమైన పని.
మళ్ళీ దానికి చాలా సమస్యలు వచ్చాయి, అన్ని కూడా రివైవ్ చేశాం. పోయిన నమ్మకాన్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో గాని కుటుంబంలో కూడా తన మాట వినరు. అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే, ఎక్కడో గాలికి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు, బయట వాళ్ళు మాట్లాడరు, మాట్లాడినా తప్పించుకుంటారు, వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని. అలాంటి పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. అప్పులు ఇచ్చేవాడు లేరు, అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు. కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, ఒక ఫైనాన్స్ కమిషన్ ఇస్తారు దేశంలో. ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం, రాష్ట్రం, పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు. 15వ ఆర్థిక సంఘాన్ని వేశారు, 5 ఏళ్లకు డబ్బులు ఇచ్చారు. అది ఇంకా 2 ఏళ్లు ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఉంది. ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు 5 ఏళ్ల డబ్బులు ఒకటేసారి డ్రా చేసి వెళ్ళిపోయాడు. అంటే నాకే ఆశ్చర్యం వేసి నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ ఉంది డబ్బులు వస్తాయని. మా వాళ్ళు అడిగితే సార్ 2 సంవత్సరాల డబ్బులు కూడా డ్రా చేసుకొని పోయారు, అది కేంద్రం ఇచ్చేశారు, వాళ్ళని కూడా మెప్పించి తెచ్చేసాడు, అయిపోయింది సార్, ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకని. అంటే 2 ఏళ్లు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది. అన్ని దొంగ పిల్లలే, దొంగ బుద్ధులే. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, థ్యాంక్ యూ. ఓకేమ్మా, అన్ని వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ దేశం కానీ ప్రపంచం కానీ మొత్తం కానీ మనం చూస్తే సెంటిమెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఆ సెంటిమెంట్సే ఈరోజు మనల్ని నడిపిస్తుంది, అదే వారసత్వం. ఈరోజు మీరు అనుకున్న ప్రతి ఒక్క మతానికి కానీ కులానికి కానీ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ప్రాంతాలకు ఉంటాయి, అన్ని గౌరవిస్తాం. ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఒక మహనీయుడికి ఈరోజు నివాళులర్పించడానికి మనం సమావేశమయ్యాం. ఒక విధంగా ఆలోచిస్తే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి తగిన విధంగా గుర్తింపు ఇచ్చే విధంగా నేను గాని మా మిత్రులకు గాని అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ, రాబోయే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి శాశ్వతంగా ప్రతి ఒక్క వ్యక్తికి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలిసే విధంగా, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఉంది, దయచేసి ఒక మహనీయునికి మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించినటువంటి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మంత్రి వర్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను సత్కరించే కార్యక్రమం. ముందుగా పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వెంకటేశ్వర్లు గారి తనయులు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు మారేడు నుంచి విచ్చేశారు. శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు రైస్ మిల్లును నిర్వహిస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వారిని సత్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు తరువాత శ్రీ గునుపూడి నరసింహారావు గారిని సత్కరిస్తున్నారు. లక్ష్మయ్య గారి తనయులు పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు మారేడు నుంచి విచ్చేశారు. నారేళ్ల నుంచి విచ్చేసిన శ్రీ గునుపూడి నరసింహారావు గారు, తరువాత శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారు నారేళ్ల నుంచి విచ్చేశారు. దయచేసి అందరూ కూర్చోవాలండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రి వర్యులు అందరూ సత్కరిస్తున్నారు. తరువాత పొట్టి శ్రీరాములు గారి మేనల్లుడు వెంకటేశ్వర్లు గారి తనయులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారు అద్దంకి నుంచి విచ్చేశారు. శ్రీ గునుపూడి హనుమంతరావు గారు ఇక్కడ గునుపూడి నరసింహరావు పొట్టి శ్రీరాములు గారి బావమరిది కొడుకు, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో ఉంటారు. పొట్టి శ్రీరాములు గారు స్వయంగా కట్టించిన హాస్పిటల్ అక్కడ ఉంది, అక్కడ విగ్రహం పెట్టాలని కోరారు. తప్పకుండా విగ్రహం పెడతామని చెప్పి కూడా వారికి హామీ ఇస్తున్నా. వారు ఇంకా 2-3 సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా ఇస్తాం. వ్యక్తిగత సమస్యలన్నీ ఫైనల్ గా పొట్టి శ్రీరాములు గారిని శాశ్వతంగా భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఏవేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు
ఇప్పుడు జాతీయ గీతాలాపన బ్యాండ్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ గీతాలాపన.